ఎక్స్ట్రా దొరికితే ఎంత బాగుంటుంది కదా. ఎస్, ఇప్పుడు అమెరికాలో అదే జరుగుతోంది. 1 గంట ఎక్స్ట్రా దొరుకుతుంది వాళ్ళకి. డే లైట్ సేవింగ్ ఆఫ్ అయిపోయింది, ముగిసిపోయింది. సో ఇప్పుడు వాళ్ళకి 1 అవర్ ఎక్స్ట్రా కాబోతోంది. అమెరికాలో వాళ్ళ వాచెస్ లోని టైం ని 2 సార్లు మార్చుకుంటారు. ఒకసారి 1 గంట నిద్రను కోల్పోతారు, ఇంకొకసారి ఆ గంట నిద్రని తిరిగి సంపాదించుకుంటారు. సో అలా 2 సార్లు తమ వాచ్ లోని టైం ని వాళ్ళు మార్చుకుంటూ ఉంటారు. స్ప్రింగ్ సీజన్ లో 1 గంట ముందుకు జరిపి ఫాల్ సీజన్ లో 1 గంట వెనక్కి జరుపుతూ ఉంటారు. ఇదంతా జస్ట్ డే లైట్ సేవింగ్, అంటే సన్లైట్ కోసం ఉపయోగించుకోవడానికి, సన్లైట్ ని పూర్తిగా ఉపయోగించుకోవడానికే ఈ ప్రక్రియ అంతా. మార్చ్ 2 సండేన స్ప్రింగ్ ఫార్వర్డ్, అంటే 1 గంట ముందుకు జరుపుతారు. ఇక నవంబర్ 1 సండేన ఫాల్ బ్యాక్, అంటే 1 గంట వెనక్కి జరుపుతారు. ఈ డే లైట్ సేవింగ్ అనేది ఒక 100 years బ్యాక్ ఆలోచన. అంటే World War I టైంలో ఫ్యూయల్ ని, ఎనర్జీని సేవ్ చేయడానికి ఫస్ట్ ఈ World War I టైంలో ఈ ఆలోచన వచ్చింది. ఎలక్ట్రిసిటీని కానీ ఫ్యూయల్ ని కానీ సేవ్ చేయడానికి డే లైట్ ని ఉపయోగించుకుంటే అది సేవ్ అవుతుంది, బాగా సేవ్ అవుతుంది అని చెప్పి వాళ్ళ ఆలోచన. సో ఇప్పటి నుండి మార్నింగ్ సన్ రైజ్ చాలా ఎర్లీగా కనిపిస్తూ ఉంది, ఇంక ఈవినింగ్స్ మాత్రం త్వరగా చీకటి పడుతూ ఉంటుంది. బట్ ఈ 1 అవర్ ఎంత కలిసి వస్తుందో తెలుసా? వాళ్ళు చాలా పనులు చేసుకోవచ్చు. లైక్ మార్నింగ్ ఎక్సర్సైజ్ కానీ, వార్మప్స్ కానీ చేసుకోవచ్చు, లేకపోతే చిన్న చిన్న పనులు పెట్టుకోవచ్చు, ఇంట్లో ఏదైనా ఎక్స్ట్రా వర్క్ చేసుకోవచ్చు. అలా ఒక 1 అవర్ వాళ్ళకి కలిసి వస్తుంది. దీన్ని స్టాండర్డ్ టైం అంటారు. మార్చ్ 9, 2026 వరకు ఈ 1 అవర్ ఇలా వాళ్ళకి కలిసి వస్తూనే ఉంటుంది.